హాయ్ హలో నమస్తే. నేను మీ భావన. కోల్కతా కోర్ట్ నుంచి ఇవాళ తాజాగా మనం తాజా వార్తగా చూస్తున్నాము. 162 రోజుల తర్వాత అంటే గత ఏడాది ఆగస్టు 9న జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఇవాళ కోల్కతా కోర్ట్ సంజయ్ రాయ్‌కైతే జీవిత ఖైదీ శిక్షగా మనకి విధించడం జరిగింది. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే భావన. ఇవాళ చూస్తున్నాము తాజా వార్తగా మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఏదైతే గత ఏడాది జరిగిన ఏదైతే సంఘటన ఉందో మరి కోల్కతా కోర్ట్ అయితే ఇవాళ సంజయ్ రాయ్‌కి అయితే జీవిత ఖైదీ శిక్షగా అయితే నిర్మించడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? 162 రోజుల్లో కోల్‌కత్తాలో అంటే 2024 ఆగస్టు 9వ తారీఖున ఆర్‌జేఆర్ ఆసుపత్రిలో ఒక సంజయ్ రాయ్ అయినటువంటి వాలంటీరు హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద ఆ కాలేజీ ఆడిటోరియంలో అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఇది కేసు. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాకపోతే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే 162 రోజుల్లో అంటే 6 నెలలు గడవక ముందే తీర్పు రావడం. తొందరగా న్యాయం జరగటం. కాకపోతే ఈ న్యాయమా అంటే చాలా మందిలో అసహనం ఉంది. ఉరిశిక్ష పడాలనే ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది. యావజ్జీవం కాదు, ఉరిశిక్ష పడాలనుకుంటుంది. కాకపోతే నా డౌటల్లా అయ్యింది అంటే ఇప్పుడు యావజ్జీవం పడింది, తొందరగా శిక్ష పడింది, ఆ కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పింది కాబట్టి మనం ఎంక్వైరీ సంస్థల పట్ల తప్పట్టు కొడుతూ కూర్చుందామా? జరిగిన నేరం ఏంటి అసలు? ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఆర్‌జేఆర్ ఆసుపత్రిలో ఆగస్టు 9వ తారీఖు 2024న ఒక ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సంజయ్ రాయ్ అయిన ఒక వాలంటీర్ ఆ కాలేజీ సెక్యూరిటీని కూడా దాటుకొని రాత్రి పూట మరి ఆ కాలేజీలో ఇతర డాక్టర్లు ఉన్నారా లేరా? ఉంటారుగా సహజంగా. ఒక్క అమ్మాయే పనిచేయదు కదా. ఆ కాలేజీలో నైట్ పూట షిఫ్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మరి వాళ్ళందరికీ కనపడకుండా వినపడకుండా కాలేజీ ఆడిటోరియంలో అంటే కాలేజీ నడి మధ్యలో ఆడిటోరియం ఉంటుంది జనరల్గా. ఆడిటోరియంలో నిద్రావస్థలోనో లేదా రెస్ట్ మోడ్లోనో ఉన్నటువంటి అమ్మాయి మీద మరి అమ్మాయితో పాటు తోడుగా ఇంకెవరు లేరా అక్కడ అంటే క్వశ్చన్ మార్క్. కాలేజీలో ఎవరు చూడలేదంటే క్వశ్చన్ మార్క్. కాలేజీలో అమ్మాయి అరుపులు కేకలు ఎవరికి వినపలేదంటే క్వశ్చన్ మార్క్. మరి అతనికి ఎవరు సహకరించలేదంటే క్వశ్చన్ మార్క్. మరి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం ఎందుకు చెప్పింది? సంజయ్ రాయ్ అనే ఒక అనామకుడిని బయట వాలంటీర్ని రక్షించడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? అంటే కాలేజీ యాజమాన్యం సంజయ్ రాయ్తో అమ్మాయి మీద దాడి చేపించిందా? ఇక్కడ కేవలం అత్యాచారాన్ని చూడొద్దు, ఇక్కడ కేవలం హత్యని చూడొద్దు, ఇంకేదో జరిగింది. ఈ అమ్మాయిని అత్యాచారం చేయటం వెనకాల, ఈ అమ్మాయిని హత్య చేయటం వెనకాల కాలేజీ యాజమాన్యం ప్రోద్బలం ఉంది. కాబట్టి ఈ అమ్మాయిది ఆ అత్యాచారం అయినప్పుడు దాన్ని దాచిపెట్టి ఇది ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేసింది. పోస్ట్ మార్టం కోసం రిపోర్ట్నే మార్చే ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి శవాన్ని చూపించడానికి ఇష్టపడలేదు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఆ అమ్మాయి శవాన్ని పేరెంట్స్ చూపించడానికి ఇష్టపడలేదు? పేరెంట్స్ తిరగబడ్డ తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్టు రెండోసారి జరిగిన తర్వాత, అసలు విషయాలు బయటికి పొక్కిన తర్వాత, పెద్ద గొడవ దేశవ్యాప్తంగా జరిగిన తర్వాత, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మెడికోర్ అంతా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, సమ్మె చేస్తామని చెప్పిన తర్వాత అప్పుడు ఈ కేసు ముందుకు కదిలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, అనేక మంది ఉన్నారు అన్నటువంటి నా అభిప్రాయం. దీని వెనకాల పెద్ద కుంభకోణం, కాలేజీ మాఫియా, అవయవాలు అమ్ముకునే మాఫియా, డ్రగ్స్ అమ్ముకునే మాఫియా ఉంది. ఈ డ్రగ్స్ని అవయవాలు అమ్ముకునే విషయాన్ని ఈ అమ్మాయి బయటకు తీసుకొస్తానే కారణం చేత ఈ అమ్మాయి మీద బయట వ్యక్తిని తీసుకొచ్చి కాలేజీలో పెట్టి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి పరిసర ప్రాంతాల్లో ఎవరు రాకుండా చూసి హత్య చేశారు. కార్తిక్ గారు ఒక విషయం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనే కాకుండా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చిన్న హాస్టల్ దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి ఎన్నో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతి దానికి కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఈ అమ్మాయి వైద్య ట్రైనీ అనేగా మనకి తెలుస్తోంది. మరి వైద్య ట్రైనీగా పనిచేస్తున్నప్పటికి కూడా అక్కడ ఒక మెడికల్ కాలేజ్ లో చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది. దాంతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కూడా ట్రైనర్స్ కూడా చాలా మంది ఉంటారు. ఇన్ ద సేమ్ వే సెక్యూరిటీతో కూడుకున్న ఇంకా చాలా మంది డాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. మరి ఎందుకు సెక్యూరిటీది కూడా తప్పు అని వాళ్ళు ఎందుకు ఒక దీంట్లో ఒకటి ఇన్వాల్వ్ చేయలేదు? ఇంకొకటి చూసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆడిటోరియంలో చాలా మంది ఉంటారు. మీరు కూడా ఇందాక చెప్తున్నారు. మరి ఇలాంటి ఒక కాలేజ్ కి కూడా ఇప్పుడు అదైతే ఆర్జీ కాలేజ్ ఏదో ఉందో వాళ్ళపై కూడా వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది. మరి ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? నువ్వు అంటున్నావు సెక్యూరిటీ వైఫల్యం అని. సెక్యూరిటీ వైఫల్యం కాదు, సెక్యూరిటీని కావాలని పక్కన పెట్టారు. ఈ అమ్మాయి మీద కావాలని ప్లాన్డ్గా హత్య చేపించారు.
ఇదే కాలేజీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయంటే ఈ కాలేజీలో ఇతర ఆత్మహత్యలు కూడా చాలా జరిగాయని. అవి కూడా ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు, హత్యలు మరి అవి కూడా లెక్క తీర్చాలి. ఇదే కాలేజీలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని సేవ్ చేయడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేసింది మొదట్లో. తర్వాత తిరగబడ్డ తర్వాత అతని మీద కూడా కేసు నమోదైంది. ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయకుండా ఈ కేవలం న్యాయం జరిగింది అనుకోవడం పొరపాటు. ఇంకో విషయం, అక్కడ డాక్టర్లు అనేక మంది బయట ఎనలిస్టులు చెప్పింది ఏంటంటే స్వర్మ్ కౌంట్ ఆధారంగా ఈ అమ్మాయి మీద 6 నుంచి 7 మంది అత్యాచారం చేసి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. మరి 6 నుంచి 7 చేశారంటే మరి సంజయ్ రాయ్ కాకుండా మిగతా 6 ఎవరు? సంజయ్ రాయ్ కాకుండా మిగతా 5 ఎవరు? తేలాలిగా. ఒక్కడు చేసిన పని కాదు అని చెప్తున్నప్పుడు మరి తేలాలి కదా. మొదటి నుంచి కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది. నేను ఒక ఉదాహరణగా చెప్తా. ఒక మామూలు వ్యక్తిని ఎలా బదనం చేస్తారో చెప్పడం ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ మనకాడ గుంటూరు జిల్లాలో ఐఏఎస్ అమీర్ అనే ఒక అమ్మాయి మీద, హాస్టల్లో ఉంటున్నటువంటి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు. సేమ్ ఇష్యూ, పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత సత్యం బాబు అనేటువంటి వాడు చేశాడు ఒక దొంగ అని చెప్పేసి ఒకటి మీద నెట్టేశారు. వాడు నిజానికి కొంత చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్న వ్యక్తి. వాడి మీద నెట్టేసినప్పుడు ప్రజలు నమ్మారు. వాడికి నేర చరిత్ర ఉంది, దొంగతనాలు కేసులు ఉన్నాయి కాబట్టి నమ్మారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అనేక రివ్యూల తర్వాత తెలిసిందంటే వాడిగా చేసింది ఎవరు ఇప్పటికీ తెలియదు. ఒకరి మీద నెట్టారు, వాడికి శిక్ష చేసినప్పుడు ప్రజలు తప్పట్టు కొట్టారు. భలే శిక్ష పడింది, ఇలాంటి వాడికి యావజ్జీవం కాదు, జైలు శిక్ష కాదు, ఉరి తీయాలన్నారు. మరి నిజంగా ఆ పాప సత్యమామను ఉరి తీసి ఉండుంటే ఏమయ్యేది? ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ కూడా చాలా మంది ఆలోచించేది సంజయ్ రేణు ఉరి తీయాలంటున్నారు. సంజయ్ రేణు ఉరి తీశారనుకో ఏదో ఒక అమాయకుడే నన్ను వాడు చేసి ఉండొచ్చు కాక, వాడు కూడా నేరంలో భాగం కావచ్చు కాక. కానీ వీడు ఒక్కడే చేసింది కాదు, వీడు మాత్రమే చేసింది కాదు. ఈ ఆలోచన వీడు మాత్రమే కాదు. బయట ఒక చిన్న వాలంటీర్ ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తి ఏదో ఒక పెద్ద కాలేజీలోకి వచ్చేసి ఎవరికి గడపడకుండా అత్యాచారం చేసి హత్య చేస్తారా? ఇదాన్ని చీమని చంపడం, దోమని చంపడం, మనిషిని చంపడం. చీమని దోమని చంపడం కాదు కదా, మనిషిని చంపడం కదా. చెప్పేటప్పుడు కేకలేస్తారు కదా. ఎవరికి కనపడకుండా, సీసీ కెమెరాలు కనపడకుండా, ఎవరికి కనపడకుండా ఏంటిది? ఇది ఎలా నమ్ముతున్నారు జనమైనా? ఎలా డిమాండ్ చేస్తున్నారు ఉరి చేయాలని? అసలు డిమాండ్ పక్కకు పోతుంది కదా. ఆ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు అయ్యి అసలు జరిగింది ఏందో బయట తీయండి. ఇది కదా జరగాల్సిన డిమాండు. ఎంక్వైరీ సంస్థలు వైఫల్యం చెందాయి అనేటువంటిది నా భావన. వాస్తవాలు నిగ్గు తేల్చలేదు అనేటువంటి నా భావన. ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి అనేటువంటిది నా భావన. నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి జరిగిన సంఘటన మీద. ఒక అమ్మాయిని కావాలని చంపారు, ప్లాన్డ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వే ఇందాక అన్నావు చాలా సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, గేట్ కార్డ్ సెక్యూరిటీ ఉంటుంది, బయట వాళ్ళని అలో చేయరు. తర్వాత చుట్టూ డ్యూటీ చేసే డాక్టర్స్ ఉంటారు. ఆ అమ్మాయి అరుపులు కేకలైనప్పుడు ఎవరో ఒకరు బయటకు వస్తాడు. లేదు అమ్మాయిని పొడి చేసినప్పుడు కనీసం అప్పుడు ఒకే సెకండ్లో చనిపోదు కదా, కొన్ని నిమిషాల పాటు ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతుంటది కదా, ఎవడో ఒకటి చూస్తాడు కదా. రైట్. ఇదే అంశంపై నిజంగా ఈ కోల్కతా కోర్టు ఏదైతే జీవిత ఖైదీ శిక్షగా అయితే సంజయ్ రాయ్కి అయితే ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఇంకా దీనికి సంబంధించి ఎంతమంది జనాలు కూడా వాళ్ళకి ఈ తీర్పు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.